నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేయవలసిందిగా మన నాగరాజ్ సార్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. వెల్కమ్ బ్యాక్ డియర్ ఆల్ లీడర్స్. హియర్ మై వాయిస్ క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రంగనాయల్ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ది గ్రేట్ లీడర్ నాగరాజు గారికి వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాయిస్ లోనే ఒక జోష్ ఉంటుంది. సో అందరూ పంచతులసి తాగి జూమ్ లో జాయిన్ అవ్వండి. ఇంకా కొంచెం నీరసం అనుకుంటే ఒక అశ్వగంధ టాబ్లెట్ వేసుకోండి. ఇంకా నీరసంగా ఉంటే ఒక స్పిరిలర్ తినండి చాలు. ఆటోమేటిక్ గా జోస్ ఉంటుంది. జోస్ ఉంటేనే డబ్బు ఉంటాయి. డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది. డబ్బు ఉంటేనే మనీ మేక్స్ మెనీథింగ్. డబ్బే అన్ని సాధిస్తుంది ఈ రోజుల్లో. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బును ఇష్టంతో కాదు కసితో సంపాదించాలి. అంతకంటే ముందు మనొక ప్లాన్, ఒక పర్ఫెక్షన్, ఒక ఐడియాలజీ అన్నిటితో మనం ముందు పోతేనే డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. సో డబ్బు కంటే ఇంకొకటి ముఖ్యమైనది ఉంది, అదే ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లు సంపాదించినా మై డియర్ లీడర్స్, ఆరోగ్యం లేకుంటే అన్ని వేస్టే. ఏదున్నా వేస్టే. ఎంత సంపాదించినా వేస్టే. నీ లివర్ ఖరాబ్ అయితే నువ్వు 1,00,000 రూపాయలు కాదు, 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నీకు చేయలేని పరిస్థితి. ఖరాబ్ అయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయలేము. బాగున్నప్పుడే దాన్ని ప్రొటెక్ట్ గా మనం జాగ్రత్తగా పడితే ఎన్నో లక్షల కోట్లు నువ్వు సంపాదించుకున్న వాడివి అవుతావు. ఈ రోజుల్లో అందరి స్ట్రెస్ జాబ్సే, సాఫ్ట్వేర్ జాబ్స్, ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ తో ఉంటుంటారు. లేడీస్ కి ఎంతో మంది పీసీఓడి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఇమ్యూనిటీ డల్ అయిపోయింది. మనం తినే తిండి కలుషితమైన తిండి తింటున్నాం. ఆ కల్తీ నుంచి బయట రావాలి అనే ఒక మంచి సంకల్పంతోనే, బ్యాక్ టు నేచర్ అని ఒక నినాదంతో, హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని ఒక నినాదంతో కంపెనీ ఒక స్లోగన్ ఉంది. అదే కీవా కైపో ఇండస్ట్రీ. ఇండియాలో బెస్ట్ కంపెనీ కాబోతుంది 2026 వరకు. ఇప్పుడు టాప్ 2 లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రానున్న రోజుల్లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది కీవా కైపో ఇండస్ట్రీ. ఇది మామూలు కంపెనీ కాదు సార్. మీరు రోజు వాడే డైలీ మార్నింగ్ టూత్ పేస్ట్ కాంచి పడుకునే గుడ్ నైట్ లిక్విడ్ వరకు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట ఎన్నో రకాల కల్తీ ఉన్నాయి, అందరికీ తెలుసు. నువ్వు వాడే వంట నూనె కల్తీ, నువ్వు వాడే పేస్ట్ కల్తీ, నువ్వు వాడే ఈవెన్ కారపొడి కాంచి కూడా ఈరోజు ఇటుక పొడి వేసి మనం కల్తీ చేస్తున్నారు. ఎన్నో రకాల న్యూస్ చూస్తున్నాం, ఎన్నో రకాల టీవీ ఛానల్లో ఎన్నో రకాలు చూస్తున్నాం. కానీ మనం ఎలా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్? గుంపులో గోవింద, నరుగులో నారాయణ అంతే. అరే ఎన్ని కల్తీ జరుగుతుంటే మనకి ఒక సెల్ఫ్ గా మనకు ఆలోచన వేసుకుంటే, వెనకట మన తాతలు, మన తండ్రులు ఎన్నో రకాల వంద సంవత్సరాలు పైబడి వాళ్ళు బతికారు. ఎలా బతికారని ఒక్కసారి మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి. లేదా మీ డాడీని అడగండి, లేదా మీ తాతని అడగండి ఒకసారి. తాత మీరు ఇంత గట్టిగా ఉన్నారు, ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు, 100 ఏళ్ళు ఎలా బతికారని ఒకసారి అడగండి. వాళ్ళు బర్గర్ తెలియదు, పేస్ట్ తెలియదు, ఏం తెలియదు సార్. పజ్జొన్న గడక తిని వాళ్ళు 100 ఏళ్ళు బతికిలు మై డియర్ ఫ్రెండ్స్. షుగర్ లేదు, బీపీలు లేవు, ఎక్విప్మెంట్స్ లేవు. ఇప్పుడు హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఐ స్కాన్, ఆ స్కాన్, అల్ట్రాసౌండ్, అయినా కూడా రోగం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాం మనం. వెనుకట ముఖం చూసి రోగం చెప్పేది, చెయ్యి నాడి పట్టుకొని బాడీలో ఉన్న నరాలని అబ్జర్వ్ చేసేది. బాడీలో ఏ రోగం, ఏ ప్రాబ్లం ఉందా, నీ ఆర్గాన్ డ్యామేజ్ అయినా కూడా చెయ్యి పట్టుకొని చెప్పేంత అడ్వాన్స్ మనం వెనుకటనే ఎంతో మంది ఋషుల దగ్గర, డాక్టర్ల దగ్గర, వంశపారంపర్య వైద్యుల దగ్గర ఉంది. కానీ ఇప్పుడు బోరింగ్. ఇప్పుడు నాటు వైద్యం వేస్ట్ అనే విధంగా అందరు ఉన్నారు. ఎందుకు సార్? మనం ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి. నీ కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా కల్తీ ప్రపంచం నుండి బయటికి రండి. ఆర్గానిక్ వైపు మొగ్గు చూపండి. కరోనా తర్వాత అందరూ మారారు, మీరు మారండి. ఫస్ట్ నీ ఇంటి నుంచే మార్పు మొదలు పెట్టండి. ఇది లక్షల విలువైన ఆరోగ్యంతో ఉన్న విషయం. ఇది చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్. ఇది కీవా కంపెనీ ప్రొడక్ట్స్, అవి డబ్బులు సెకండరీ. కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం, మీ పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం కల్తీ నుంచి ఎంతో కొంత బయటపడండి. అది ఒక అద్భుతమైన
ప్లాట్ఫామ్ ఇది కీవాతో వస్తుంది. ఎలాంటి డబ్బులు ఎక్స్ట్రా డబ్బులు కావు, లక్షలు పెట్టే అవసరం లేదు. మీరు పెట్టే దానికంటే తక్కువ డబ్బులతోనే మనం ఎంతో ఆరోగ్యాన్ని మనం సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. సార్ ఎలా సార్ అనే దాని నుంచి ఈ రోజు సెషన్ ఉండబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? ఆర్ యు ఎక్సైటెడ్? రెడీ సార్ ఎస్ ఓకే, yes, okay, welcome back రెడీ to కీవా ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. అందరికి తెలుసు కీవా గురించి. మళ్ళొకసారి 2 నిమిషాల్లో ఫాస్ట్ ట్రాక్ లో చెప్పేస్తా. కీవా 2009లో స్టార్ట్ అయింది. ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మహాశక్తిలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్నో వేల లక్షల మంది కుటుంబంలో హర్ హర్ కీవా గర్ గర్ కీవా అనే ఒక నినాదంతో ఎంతో మందికి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంతో పాటు డబ్బులు అన్ని రకాలుగా ఇస్తున్న కంపెనీ కీవా కైపా ఇండస్ట్రీ. మిస్టర్ సిఎండి డాక్టర్ కరణ్ గోయల్ సార్ అందరు 2 కళ్ళు లేకున్నా 3వ కన్నుతోని మన ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఎంతో మంది స్లమ్, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి స్థాయి వాళ్ళకు కూడా కీవా ప్రొడక్ట్స్ అందించాలి, అందరూ ఒక మంచి ఆరోగ్యంతో ఉండాలని ఒక అద్భుతమైన ఒక మంచి దృఢ సంకల్పంలో స్టార్ట్ చేసిన కంపెనీ కీవా కైపా ఇండస్ట్రీ. ఇస్ ద అన్ని రకాల నామ్స్ ప్రకారం తయారైన కంపెనీ, 45 రకాల పేటెంట్లు కలిగిన కంపెనీ, 2000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్న కంపెనీ, ఎన్నో రకాల R&D రీసెర్చ్ టీమ్స్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అతిపెద్ద ఇండియాలో అతిపెద్ద వేర్ హౌస్ కలిగిన కంపెనీ కీవా కైపా ఇండస్ట్రీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ వర్కింగ్ విత్ కీవా కైపా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ నా కృతజ్ఞత తెలుసుకుంటూ కీవా కంపెనీ గురించి ఈ రోజు చేసుకుందాం. సో ఈ రోజు హౌ టు ఎర్న్ 3 lakh పర్ మంత్ ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లీడర్ చేసుకోవచ్చు. ఇలా సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు వాడుతున్న ప్రోడక్ట్ ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ ఇన్కమ్, దట్స్ ఇట్. సో చూద్దాం అసలు మన కీవాలో ఏంటిది, అసలు బయట ప్రపంచంలో మనం ఏమేం చేస్తున్నాం ఈ రోజు చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ షేర్ ద స్క్రీన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజుల్లో మనము ఫస్ట్ మార్నింగ్ లేచిన కాంచి ఈ రోజు అంటే ఈ క్యాటలాగ్ అందరికి మన గ్రూప్ లో షేర్ అవుతుంది. అందరు ప్రింట్అవుట్ తీసుకోండి. A4 సైజు 20 రూపాయలు ఇస్తే కలర్ ప్రింట్ వస్తుంది. మీరు సింపుల్ గా నేను చెప్పిన ప్రకారంగా మీరు వెళితే ఒక అద్భుతమైన ఇన్కమ్ ని మీరు సంపాదించుకోవచ్చు. అది ఏంటి, ఎలా అనేదే ఈ సెషన్ ఉండబోతుంది. ఓకే, ఫస్ట్ ఈ రోజు మనము ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత పేస్ట్ నుంచి మొదలవుతుంది మన జర్నీ. పేస్ట్, సో ఎగ్జాంపుల్ బస్ట్ మనకు ఎక్కువ వేసినా కూడా కోల్గేట్ లో యాడ్స్ వస్తుంది, సమంత్ వస్తుంది, పేస్ట్ లో ఉప్పు ఉందా, మసాలా ఉందా, కారపొడి ఉందా అని, తోటకూర ఉందా అని ఎన్నో రకాల యాడ్స్ చేస్తున్నారు. లక్షల యాడ్స్ కే ఖర్చు పెడుతున్నారు. కానీ మనకి ఇచ్చేది ఏంటిదండి, కోల్గేట్ పేస్ట్ కాదు, అది కిల్లింగ్ పేస్ట్. అది ఏంటండి, అది కిల్లింగ్ పేస్ట్. ఏంది సార్ కిల్లింగ్ పేస్ట్ అంటున్నారు అని అనొచ్చు. సో ఈ రోజు దాని గురించి ఒక చిన్న లైవ్ లో మీకు షేర్ చేస్తున్నా. 1 minute. ఇది యూట్యూబ్ లో ఓపెన్ చేస్తున్నా. కిల్లింగ్ పేస్ట్ అని ఒక్కసారి అవపడుతుందండి. ఇది కిల్లింగ్ పేస్ట్ అని కొట్టండి. చూస్తే ఎన్నో రకాల కల్తీ పేస్ట్లు అండి. ఇది ఎన్నో రకాల వీడియోస్ కూడా వచ్చాయి. అసలు మనం వాడుతున్న పేస్ట్ ఎంత డేంజర్ అంటే, ఫస్ట్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పేస్ట్, బయట జరిగే పేస్ట్ అనేది వాడలేదు. అందులో ఎన్నో రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి పేస్ట్. ఆ పేస్ట్ లో ట్రైక్లోసిన్ అనే ఒక హానికరమైన పదార్థం ఏంటంటే, అది వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. పేస్ట్ పిల్లలు మింగడం వల్ల మనం పే చేస్తేనే 10% మనము లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లలకు మాత్రం మినిమం 40 to 50% పిల్లలు పేస్ట్ మింగేస్తారు తీయగుందని. అది తినడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఆకలి తినమంటే తినరు. ఇవన్నీ మోషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి. ఇది రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పేస్ట్. ఇట్స్ వెరీ డేంజరస్ ప్రోడక్ట్ పేస్ట్ అండి. అది ఏసారి ఇట్లా ఉంచేసి మనం ఉంచుతాం అనుకుంటాం, కానీ ఎంతో కొంత లోపలికి వెళ్తారు. దీనికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ పిల్లలకి మాత్రం, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు, మనకు హాఫ్ ఆఫ్ ది లైఫ్ మనది అయిపోయింది, కానీ మన పిల్లల భవిష్యత్తు కోసమైనా బ్యాక్ టు నేచర్ అనే ఒక అద్భుతమైన పేస్ట్ గురించి మనము చెప్పబోతున్నాం. ఆ పేస్టే కీవా కైపా ఇండస్ట్రీలో ఉన్న పేస్ట్. సో మన దాంట్లో 4 రకాల పేస్ట్లు ఉన్నాయి. క్లో పేస్ట్, బ్రైట్ పేస్ట్, ప్లస్ నూనె పేస్ట్ ఉంది, చార్కోల్ పేస్ట్ ఉంది. సో ఇది ఒక్కసారి కంపేర్ చేసి తీసుకుందాం. ప్రతి ఇంట్లో వాడుతున్నారు, కోల్గేట్ వాడుతున్నారు కదా, అది 100 grams ఎంత ఉందని అడగండి. ఇది డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసిన పేస్ట్ అండి. ఇది బయట 100 grams కోల్గేట్ పేస్ట్ 69 రూపాయలు ఉంది. మన కీవా పేస్ట్ ఇందులో మనకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ 45 రూపాయలకే
ఒక 100 grams పేస్ట్ అని వస్తుంది. మరి క్లోవ్ మింట్ పేస్ట్ అనేది ఇక్కడ మీరు చదవచ్చు. క్లోవ్ అంటే లవంగాలు, మింట్ అంటే పుదీనా, లవంగాలు పుదీనాతో తయారు చేసిన పేస్ట్ అండి. ప్యూర్ ఆయుర్వేదిక్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్, అందరూ చాలా మంది వాడొచ్చుంటారు. ఇది ఎంతండి మార్కెట్ లో ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ, 45 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి సంతూర్ పేస్ట్, సంతూర్ సోప్ నుంచి స్టార్ట్ అవుతుంది. 100 grams సంతూర్ సోప్. అందులో చాలా మంది సంతూర్ ఎందుకు వాడుతున్నారు అంటే అది అందరికి కనబడుతుంది, వినబడుతుంది. ఎప్పుడో స్టార్ట్ అయిన కంపెనీ సంతూర్ అని, కాలేజ్ బేబీ అంటారు, మహేష్ బాబు యాడ్ ఇస్తుంటారు ఇప్పటికి. ఎందుకండి అదొక పాపులేషన్, ఒక బ్రాండ్ సంతూర్ అనేది. ఇప్పటికి కూడా ఎందుకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారంటే జనాలకు కనబడాలి, వినపడాలి. కానీ అందులో మహేష్ బాబు ఒక్కసారి యాడ్ చేస్తే వాడికి ఇయర్ కి 4 crores 5 crores వానికి పే చేయాల్సిన వస్తుంది. సో అలాంటి సంతూర్ సబ్బు అంత బ్రాండ్ ఉన్నా కానీ ఇప్పటికి మార్కెటింగ్ చేస్తున్నారు. సో మన కంపెనీ గురించి ఎంత చేసినా కానీ మనం డైలీ మార్కెటింగ్ చేయాలి. సార్ చెప్పినట్టు మన డైలీ నెట్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, మన ప్రొడక్ట్ గురించి ప్రతి మందికి వినపడాలి. కీవా పేస్ట్, కీవా సోపు, కీవా ఆయిల్ అని ప్రతి ఒక్కటి మనము కనబడాలి, వినపడాలి. లీడర్స్ చేతిలో చెవులో వినపడాలి ఇప్పటికి. సో ఈ సంతూర్ సోపు బయట మార్కెట్ లో 36 రూపాయలు ఉందండి. అదే మన అవకాడో సోప్ ఉంది, నీమ్ సోప్ ఉంది, శాండిల్ సోప్ ఉంది, బాత్ సోప్ ఉంది. ఒక్కసారి మన దగ్గర అవకాడో సోప్, అవకాడో అనేది అసలు రేర్, ఏ కంపెనీలో దొరకదు. ఒక్కసారి అవకాడో సోప్ కాస్ట్ అనేది మనం గూగుల్ చేద్దాం, అసలు ఎంత కాస్ట్ ఉందనేది మనం చూద్దాం ఒకసారి. ఇది లైవ్ లో చూపెట్టండి ప్రతి ఒక్కరికి. సో గూగుల్ ఓపెన్ చేశాను. స్పీడ్ టైమ్ ఇస్ అప్. అవకాడో సోప్ ఫర్ ఎవర్ అని ఒకసారి కొడితే ఫర్ ఎవర్ కంపెనీలో అవకాడో సోప్ 409 రూపాయలు ఉందండి. ఏ కంపెనీ అయినా కానీ చూసుకుంటే అన్ని 400, 700, 400, 200, 700. కానీ మన అవకాడో సోప్ ఎంతండి? మన అవకాడో సోప్ జస్ట్ 30 రూపీస్. జస్ట్ 30 రూపీస్ కి మన కంపెనీ అవకాడో సోపు 100 grams సోపు 30 రూపీస్ కి వస్తుంది. అంటే మార్కెట్ లో వాడే కల్తీ ప్రొడక్ట్ 36 రూపాయలు ఉంది. ఇది ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ జస్ట్ 30 రూపీస్ కి వస్తుంది. ఇది 100% గ్రేడ్ 1 సోప్. ఇది నాటే టాయిలెట్ సోప్ కాదు, బాత్రూమ్ సోప్ కాదు, ఇది పెట్ సోప్ కాదు. బై పెట్ సోపు, లక్స్, సంతూర్ ఇవన్నీ టాయిలెట్ సోప్స్ అంటారు వీటిని. కానీ మనది బాతింగ్ సోప్. TFM 76-78% ఉంటది. గ్రేడ్ 1 సోప్ ఇది. మీరు చూడొచ్చు దీని గురించి, మన సోప్ గురించి మీరు అవకాడో గురించి కొట్టినా, నీమ్ తులసి గురించి కొట్టినా, ప్రోడక్ట్ గురించి మీకు ఎన్నో వస్తాయి. సో బయటతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి షాంపూ. హెడ్ అండ్ షోల్డర్ షాంపూ ఉందండి. ఇది కంపెనీ పేర్లు పెట్టద్దు, బట్ ఏంటంటే మీకు తెలవడానికి చెప్తున్నాను. దీనికి సంబంధించిన ఒక పూర్తి వీడియో మీకు వస్తుంది. ఇది ఎందుకంటే ఒక కంపెనీ బ్రాండ్ ని మనం మిస్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే కంపారిజేషన్ కోసమే ఈ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. బయట జరిగే హెడ్ అండ్ షోల్డర్ ఎన్నో రకాల కల్తీ కెమికల్స్ కలిపి మనకు 180 ml 197 రూపీస్ ఉంది. అదే మన దాంట్లో కైపోలో మన డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ సమస్యకి, ప్రోటీన్ సమస్యకి ఆనియన్ షాంపూ ప్లస్ హెయిర్ ఫాల్ షాంపూ, సిల్కీ షాంపూ ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది 175 ml జస్ట్ 90 రూపాయలకి వస్తుంది. అంటే ఇక్కడ 197, ఇక్కడ 90 రూపీస్ ఓన్లీ. అలానే భృంగరాజ్ ఆయిల్, ఇందులేక కానీ అండ్ ఇంకెన్నో రకాల బయట సెర్చ్ చేయండి. భృంగరాజ్ ఆయిల్ బయట 200 ml బాటిల్ 260 రూపీస్, 200 నుంచి 300 వరకు 500 రూపీస్ కూడా ఉంది. కానీ మన దాంట్లో భృంగరాజ్ ఆయిల్ ఎక్స్ట్రాడినరీ ప్యూర్ భృంగరాజ్ ఆయిల్ మన దాంట్లో 200 ml 100 రూపీస్ కే ఉంది. అంటే బై 1 get 1 లో 1 piece కాస్ట్ చేస్తున్నా, ఇక్కడ 1 piece కాస్ట్ ఉంది కాబట్టి మనది 1+ అంటే మనకి 1+1 లో వస్తుంది కాబట్టి 200 రూపీస్ MRP. ఒక్క రేట్ ఇస్తున్నా, ఒక్క రేట్ ప్రైస్ 100 రూపీస్ మాత్రమే. ఒక్కసారి వాడి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అసలైన భృంగరాజ్ ఆయిల్ ఎట్లుంటుందో మీరు ఒక్కసారి దాని స్మెల్ చూసి చెప్పొచ్చు. అలానే ఎన్నో రకాల ఆయిల్స్ ఉన్నాయి మన దాంట్లో. నేచురల్ ఆయిల్, ఆమ్లా ఆయిల్, శీకాకాయ, భృంగరాజ్ అండ్ ఇంకా లెమనిన్ ఆయిల్, ఎక్స్ట్రాడినరీ ఆయిల్స్ ఉన్నాయి. అలానే ఫేస్ వాష్ అంటే హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఫేస్ వాష్ బయట హిమాలయ మ్యాచరింగ్ అలోవెరా ఫేస్ వాష్ ఎలా ఉందంటే 150 రూపీస్ ఉంది. ఆఫర్ లో 138 రూపీస్ కి వస్తుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి మీ పక్కన ఉన్న అపోలో గడికి పోయి హిమాలయన్ కంపెనీ అలోవెరా ఫేస్ వాష్ ఎంత ఉంది, లేదా నీమ్ ఫేస్ వాష్ ఎంత ఉందో అని అడగండి, దాని కాస్ట్ చెప్తారు.
అదే మన అలవీరా ఫేస్ ప్యూర్ అలవీరా, ఇలాంటి కెమికల్ లేకుండా ప్యూర్ అలవీరా జెల్ విత్ మాయిశ్చరైజింగ్ కూడా వస్తుంది. ఇది జస్ట్ 60 రూపాయలకే 100 గ్రామ్స్ ఉంది. బయట 100 గ్రామ్స్ 138 రూపీస్. ఇక్కడ 60 రూపాయలు మాత్రమే. అలానే బీబీ క్రీమ్స్ అండి. సో ఫెయిర్ అండ్ లవ్లీ గురించి ఇట్లా నేను సెర్చ్ చేసినప్పుడు కిల్లింగ్ పేస్ట్ గురించి ఎన్నో రకాలు ఉంది. అలానే మీరు గనక ఫెయిర్ అండ్ లవ్లీలో వాడే పదార్థాలు ఒకసారి రీసెర్చ్ చేయండి. మీకు అందులో ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ వాడుతున్నారో మీకు అర్థమవుతుంది. పంది కొవ్వులో వాడిన అట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని ఇందులో డిఫరెంట్ ఘోరమైన ప్రొడక్ట్స్, దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ ఒకవేళ కాస్ట్ చూసినట్టయితే 40 గ్రామ్స్ 45 గ్రామ్స్ 325 రూపీస్ ఉందండి. అదే మన దగ్గర బీబీ క్రీమ్ 50 గ్రాములు ఓన్లీ 42 రూపాయలు 50 పైసలు, అంటే 43 రూపాయలు మాత్రమే ఉంది. నెక్స్ట్ డైలీ వాడే ప్రొడక్ట్ లో ఇంకొకటి ఏంటంటే విమ్ లిక్విడ్, డిష్ లిక్విడ్ అండి. డిష్ లిక్విడ్ ఇది చాలా మంది ఆడపిల్లలకి, గృహిణులకి చాలా అవసరమైన ప్రోడక్ట్, ఎందుకంటే డైలీ మనకు వాడే ప్రోడక్టే కాబట్టి ఇది. సో బయట 500 ml హాఫ్ లీటర్ వచ్చేసి విమ్ లిక్విడ్ 125 రూపాయలు ఉందండి విమ్ లిక్విడ్. కానీ ఇందులో ఎన్ని రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ప్లేట్ కడిగిన తర్వాత కొద్దిసేపటికి తెల్లగా పెరగబోతుంది, అవునా కదా? చూసారా మీ ఇంట్లో? ఎవరైనా ఒక్కరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి. ప్లేట్ కడిగిన తర్వాత తెల్లగా పెరగబోతుంది, చూసారా? అవును సార్ చూసాం. ఎందుకు వచ్చిందని ఎవరికైనా డౌట్ వచ్చిందండి? డౌట్ అంటే సరిగ్గా తొమ్మలే అనుకున్నాం కానీ అది కెమికల్ కావచ్చు మరి. కెమికల్. ఎస్. సో విమ్ బార్ లో ఫస్ట్ మార్చాల్సింది విమ్ బార్ అండి. ఎందుకంటే అది వాడిన తర్వాత తెల్లగా పెరగబోతుంది. ఘోరమైన 100 నిమ్మకాయల శక్తి అంటారు. వాడు హాఫ్ నిమ్మకాయ కూడా ఏడవాళ్ళ, అసలు నిమ్మకాయనే ఏడవాడది. వాడు చెప్పండి, వాడు యాడ్ చూస్తే 100 నిమ్మకాయల శక్తి అంటారు. వానికి ఆ నిమ్మకాయలు వేసి షర్బత్ చేసి వానికే ఇవ్వాలి, అసలు తాగరా అని చెప్పి. కానీ విమ్ బార్ లో ఒక్క నిమ్మకాయ కాదు, అసలు అక్కడ నిమ్మకాయనే వాడరు. ఓన్లీ కంప్లీట్ గా కెమికల్ తో వాడిన విమ్ బార్ లిక్విడ్. అది వెరీ డేంజరు. అదే ప్లేట్ మీద తెల్లగా ఉన్నదని ఇట్లా అంటాం మనము, దాంట్లోనే అన్నం వేసుకుంటాం, సాంబార్ వేసుకుంటాం, కలుపుకొని ఇట్నే తింటాము. ఆ కెమికల్ అట్నే మనకు లోపలికి పోతుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము, క్యాన్సర్, అన్ని డైజెషన్ సిస్టమే ప్రాబ్లం అవుతుంది. సరే, దానికి ఇంత పేరుకపోయిన కెమికల్ అంత ఉంటాయి. చిన్న 0.1% కెమికల్ పైన వెరీ డేంజర్ అండి. అది డైరెక్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం మనం. ప్లేట్లు అనేసి ప్లేట్ అట్లా అన్నం మంచి కలుపుకొని పెరుగు పోసుకొని అన్ని పోసుకొని అన్ని తింటాను మనం. పేపర్ ప్లేట్ వాడితే అది డేంజర్, స్టీల్ ప్లేట్ వాడితే ఇట్లా డేంజర్. ఇది చిన్న చిన్న థింగ్స్ అండి, ఇది చాలా చిన్న థింగ్స్. ఈ చిన్న థింగ్స్ మీరు చేంజ్ చేస్తే మీ ఆరోగ్యాన్ని, కల్తీ నుంచి మనం ఎంతో కొంత కదా, మనం డైలీ వాడే ఈ కల్తీ ప్రొడక్ట్స్ వాడితే 80% మనం సేఫ్ లో ఉంటాం. 80% మనకు రోగాలు రావు, మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతాం. సో మరి రేట్ ఎంత ఉండదు సార్? మరి కీవాలు ఎక్కువ ఉండొచ్చు అనుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, హాఫ్ లీటర్ ఇక్కడ 75 రూపాయలకే హాఫ్ లీటర్ వస్తుంది. బయట 125 రూపీస్ ఉంది. మీరు డిమార్ట్కు పోండి, ఏ మార్ట్ కన్నా పోండి, ఏ రేట్స్ అన్ని చూసుకోండి, మన రేట్స్ మొత్తం తీసుకోండి, కంపేర్ చేయండి. అప్పుడు వాళ్ళు నీకు రెగ్యులర్ కస్టమర్ అవుతారు. కెమికల్ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు రావడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో బయట డిష్ లిక్విడ్ 125 రూపాయలు ఉంటే మన దగ్గర డిష్ లిక్విడ్ జస్ట్ 75 రూపాయలకి వస్తుంది. విమ్ బార్ 100 గ్రాములు 10 రూపాయలు ఉంటుంది, 200 గ్రాములు 20 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు రేట్ పెంచారు. 3 ప్యాక్స్ ఇది గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసిన పిక్. ఇది 3 ప్యాక్స్ కలిపితే 65 రూపాయలు ఉందండి. అదే మన 100% న్యాచురల్ గా తయారు చేసిన కైపో బర్తన్ బార్ అంటారు. దీంట్లో కైపో బర్తన్ బార్, కీవా కైపో బర్తన్ బార్, ఇది వచ్చేసి 3టికి వచ్చి 60 రూపాయలు మాత్రమే, అంటే 20 రూపాయలకు సోప్ పడుతుంది. 200 గ్రాములు జస్ట్ 20 రూపీసే. అలానే సర్ఫ్, ఇది కూడా నేను గూగుల్లో డౌన్లోడ్ చేసిన. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ లిక్విడ్ అదంటాడు ఇదంటాడు. సో ఏదైనా కానివ్వండి, 1 kg పౌడరు కొన్ని ఇంకో సర్ఫ్ ఎక్సెల్ ఇంకో రకం ఉంది, అది 180 170 నుంచి 220 వరకు ఉందండి. 230 రూపీస్ ఎంఆర్పిది. ఈ క్వాలిటీ ప్రోడక్టే మన దాంట్లో చూపిస్తున్నాం. మన దాంట్లో 3x క్లీనర్ కార్డ్ యాక్షన్ అండి. ఇది మనకి వాషింగ్ మిషన్ కానీ, ఫ్రంట్ లోడ్ కానీ, టాప్ లోడర్ కానీ ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు. సంబంధించిన డెమో కూడా ఉంటుంది. మీరు లైవ్ లో డెమో చేసి కూడా
వాళ్ళకు చూపెట్టచ్చు. అసలు ఇందులో ఎంత బాగుంటుందని మీకు కూడా అర్థమవుతుంది. సో ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ మన దాంట్లో సర్ఫ్ ఎక్సెల్ 3x క్లీనింగ్ యాక్షన్ ఉంటుంది మనది. దీని డెమో కూడా చాలా బాగుంటుంది. మరి మార్కెట్ లో దొరికే సర్ఫ్ చూస్తే మినిమం 150, 120, 180 అంటే నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్, నేను హైయెస్ట్ క్వాలిటీ ఇలా చూపించిన 220, ఇంతకంటే ప్రైమ్ క్వాలిటీ మంది ఉంటది. ఇది కెమికల్ కాదు, ఇది ఆర్గానిక్. బట్టలు పాడవవు, చీకిపోవు, కలర్ పోదు, ఎక్స్ట్రాడినరీ ఉంటది మన డిటర్జెంట్ పౌడర్. సో ఇదెంత అండి మన దాంట్లో? జస్ట్ 80 రూపాయలు మాత్రమే. కిలో డిటర్జెంట్ పౌడర్ 80 రూపాయలు మాత్రమే. తర్వాత ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ లిక్విడ్. ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ లేని ఇల్లు లేదు. ఒకప్పుడు ఎవరికో ఒకరు ఉండేది. ప్రతి ఒక్కరు కూడా లిక్విడ్ వాషింగ్ మిషన్ ఉంది. ఇది ఫ్రంట్ లోడ్ ఒక సపరేట్ ఉంటది, బయట టాప్ లోడ్ ఉంటది. మనది ఫ్రంట్ అయినా టాప్ అయినా అన్నిటికీ ఒకటే లిక్విడ్, ఫ్యాబ్రిక్ లిక్విడ్ డిటర్జెంట్ పౌడర్, డిటర్జెంట్ లిక్విడ్. ఇది బయట సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్స్ ఫ్రంట్ లోడ్ గానీ టాప్ లోడ్ గానీ ఒకసారి చూసుకుంటే 230 రూపీస్ కి లీటర్ ఉందండి. అంటే ఇందులో డిఫరెంట్ 180 నుంచి 230 రూపీస్ వరకు ఉంది. ఇది ప్రైమ్ క్వాలిటీ సర్ఫ్ ఎక్సెల్ కాబట్టి అదే చెప్తున్నాను. ఇది 230 రూపీస్ పర్ లీటర్ ఉంది. కానీ మన కీవా లిక్విడ్ ఫ్యాబ్రిక్ డిటర్జెంట్ వచ్చేసి 1 కేజీ జస్ట్ 150 రూపాయలు కదా. సరే 1 కేజీ కాదు, 1 లీటర్, సారీ స్పెల్ మిస్ట్. 1 లీటర్ వచ్చేసి 150 రూపీస్ మాత్రమే. ఇంత తక్కువ మార్కెట్ లో ఏది దొరకదు. ఇది ప్రైమ్ క్వాలిటీ. ఎలాంటి వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ 80 రూపీస్ అండి. ఇదే వాషింగ్ పౌడర్ దానికి కూడా వచ్చిందండి ఇప్పుడు మన దాంట్లో. అదే. సో ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్ మాత్రం అంటే వాషింగ్ అది వాడచ్చు సార్. ఇది నేను కంపారిజన్ ఆఫ్ లిక్విడ్, ఇది ఫ్యాబ్రిక్ లిక్విడ్ ఫార్మాట్ లో ఉండేది. జస్ట్ 150 రూపాయలకి లీటర్ వస్తుంది. తర్వాత ఇది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో పొద్దుగాల లేదండి టీ తాగని వాళ్ళకి మైండ్ కూడా పనిచేయదు అంటారు. ఆ విధంగా అడిక్ట్ అయిపోయిందండి. టీ 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 అసలు టీ ఎట్లా స్టార్ట్ అయింది కానీ స్టోరీ చెప్తే ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి అసలు టీ ఎవరు అలవాటు చేసిన అనేది మొత్తం మీకు ఒకసారి ఒక మంచి సెషన్ లో తీసుకుంటాను. బట్ ఈ రోజుల్లో అందరు టీ తాగుతుంది, అది ఒక మ్యాండేటరీ థింక్ అయిపోయింది. రెడ్ లేబుల్ అనేది ఒక మంచి కంపెనీ, ఒక బ్రాండ్ ఉన్న కంపెనీ. దాంట్లో ఒక కాస్ట్ వాల్యూ ఎలా ఉందంటే 150 గ్రామ్స్ వచ్చేసి 250 గ్రామ్స్ వచ్చేసి 155 రూపీస్ ఉంది. అది మీరు డీమార్ట్ పోతే ఇంకో 10 రూపాయలు అటు ఇటు ఉంది. 140 ప్లస్ ప్రొడక్ట్ అనేది ఉంది. ఇందులో న్యాచురల్ అల్లం ఇలాచి అన్ని అంటారు. అలా చూసారు కానీ ఏముండదు, అన్ని పౌడర్స్ కలుపుతారు. అది డస్ట్, నాట్ ఏ లీవ్స్, ఇట్స్ ఎ డస్ట్ పౌడర్. డస్ట్ అంటే చెత్త అండి. అది అంతా అయిపోయిన తర్వాత పొడి కింద దొరికే పొడి డస్ట్, మనం వాడేది డస్ట్ పౌడర్ వాడుతున్నారు. మీరు జెమిని కానీ టాటా కానీ ఎనీ కెన్ సర్చ్ ఎనీ టీ పౌడర్, మీరు వాడేది డస్ట్. కానీ ఆ డస్ట్ అసలే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నది కలర్ కోసము ఎన్నో కలర్ హార్మ్ఫుల్ కెమికల్స్ అది కలపడం వల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అసిడిటీ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ ప్రాబ్లము రావడానికి కారణం టీ. ఈ రోజులు ఎన్ని ఉన్నాయండి. పాలు కల్తీ అండి. అందరు పాల ప్యాకెట్ వాడుతున్నారు, పాలు కల్తీయే. టీ పౌడర్ కల్తీయే, చక్కెర కల్తీయే. ఈ 3 కలిపి మనం రోజు ఎన్నిసార్లు తాగుతున్నారండి? ఏమొచ్చినా, ఫ్రెండ్ వచ్చినా, చుట్టాలు వచ్చినా కాఫీ, టీయే. అది వచ్చి అన్ని ఏది వచ్చినా టీ. ఇంత డేంజర్ అయిన ప్రపంచంలో, కల్తీ ప్రపంచంలో మనం బతుకుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. దీనికి దానికి సేమ్ రేటు, దానికంటే ఇంకా తక్కువ రేట్లో మన కీవా కంపెనీ ఇస్తుంది. సో ఇదే టీ పౌడర్ మన 200 గ్రాములు డైమండ్ టీ. ఇది లేత ఆకులతో చేసింది. మీరు ఆ స్క్రీన్ మీద చూడొచ్చు, ఆకులు, లేత ఆకులతో తయారు చేసిన టీ. మంచి కలర్ఫుల్ ఉంటుంది. న్యాచురల్ కలర్స్, డోంట్ మిక్స్డ్ ఎనీ హార్మ్ఫుల్ కలర్స్ అనేది దీనిలో మిక్స్ చేయరు. ఓన్లీ లేత ఆకులు, అంటే లేత ఆకులతో ద న్యాచురల్ కలర్ వస్తుంది, న్యాచురల్ టేస్ట్ వస్తుంది. ఎలాంటి ఫర్టిలైజర్, దీనికి ఎరువులు కొట్టకుండా ఆర్గానిక్ గా పండించిన తేయాకు. ఇది మన ట్రైబర్స్ లో పండిస్తారు. ట్రైబర్స్ నుంచి డైరెక్ట్ రా అనేది మనకు వస్తుంది. ఇందులో ఇంకా గోల్డ్ టీ కూడా ఉంది. గోల్డ్ టీ ఇంకా 60 రూపాయలకే 200 గ్రాములు. నేను ది బెస్ట్ ఇస్తున్న డైమండ్ టీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డైమండ్ టీ 200 గ్రాములు జస్ట్ 100 రూపీస్ మాత్రమే. సో ఇలా ఒక బేసిక్ గా నేను అవగాహన కోసం ఇవన్నీ చెప్పాను. ఇంకా డైలీ వాడే ప్రొడక్ట్స్ ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఇలా నేను ఈ రోజు నేను ప్రిపేర్ చేశాను. ఇది కంపారిజేషన్, మీరు వాడుతున్న కల్తీకి దీనికి ఏంటి అనేది ఒక కంపారిజేషన్. ఆఫ్టర్ జూమ్ సెషన్ ఐ విల్ సెండ్ విత్ ఆల్ గ్రూప్స్ ఫర్ దిస్ ఇమేజ్. సో దీనికి సంబంధించిన పీపీటీ కూడా నీకు ఇంకా పంపిస్తాను. అట్లా మీరు కంపేర్ చేయండి.
ఎనీ కంపేర్ చేయండి, ఎనీ ప్రోడక్ట్ మార్కెట్ లో దొరికి నువ్వు డిమార్ట్ పోతావు, ఏ మార్ట్ పోతావు, ఇదే ప్రొడక్ట్స్ కొనుక్కోండి, మన దగ్గర కొనండి. అది ఎంత కల్తీ ఉంది, మన దగ్గర ఎంత న్యాచురల్ ఉంది, ఎంత ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నామో మీకు క్లారిటీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది పెట్టుకొని ఇప్పుడు నేను చూపించిన ఈ ప్రొడక్ట్స్ లో ఎవరి ఇంట్లో వాడట్లేరో ఒక్కసారి చేయి చెప్పండి. సరే మేము సబ్బు వాడతలేము, పేస్ట్ వాడతలేము, సర్ఫ్ వాడతలేము అనే వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కసారి చేయలేపండి. ఒక్కరు అన్మిట్ చేసి మాట్లాడండి. ఇవన్నీ వాడుతున్నారా? అందరూ వాడతలేరా? అందరూ వాడుతున్నాం సార్. వెరీ గుడ్. సో అందరూ వాడితే మాత్రము మీకు ఎక్స్ట్రాడినరీగా మీకు ఇన్కమ్ ఉన్నట్టే. సో ఈ పేస్ట్ అరుగుతుందా కరుగుతుందా అంటే అరిగిపోయేదే కదా పేస్ట్, సబ్బు కరిగిపోయేదే కదా, షాంపూ అయిపోయేదే కదా, సర్ఫ్ అంతా అయిపోయేదే కదా. అయిపోతుందా అయిపోదా? ఒకరు అన్మిట్ చేసుకోండి, ఒకరు అన్మిట్ చేసుకొని మాట్లాడండి. అయిపోతుంది, కరుగుతుంది. మార్కెట్ లో కొన్ని ఉంటాయి సార్ ప్రొడక్ట్స్. ఒకసారి ఫ్రిడ్జ్ కొన్నాం అనుకో, ఒక 10-15 సంవత్సరాల వరకు ఫ్రిడ్జ్ మన కొనడం అవసరం లేదు, ఒక్కసారి 1 టైం కొనుక్కోవాలి. అందుకే ఫ్రిడ్జ్ కొనేటప్పుడు జాగ్రత్త మంచిగా కొనుక్కోవాలి. వాషింగ్ మెషిన్ ఉంది, ఒక్కసారి కొనుక్కుంటే అది ఒక 10 సంవత్సరాలు పనిచేస్తుంది. టీవీ ఉంది, అది ఒక్కసారి కొంటే 5-6 సంవత్సరాలు పనిచేస్తుంది. కానీ ఎఫ్ఎంసీజీ ఐటమ్స్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఫ్యూచర్ లో ఎన్నో, ఇప్పుడు హిందుస్థాన్ లివర్ ఉంది, అది యాక్చువల్లీ యూనికేర్ లివర్ అనేది యూకే కంపెనీ, అది ఇండియాలో స్టార్ట్ అయింది. ఇండియాలో కూడా దీని మ్యానుఫాక్చర్ ఉంది కాబట్టి హిందుస్థాన్ లివర్ కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తుంది సార్, ఓన్లీ ఎఫ్ఎంసీజీ ఐటమ్. సో మీరు సక్సెస్ కావాలంటే మై డియర్ లీడర్స్, రోజు కరిగేటి మాత్రమే మీరు ప్రమోట్ చేయండి. సింపుల్ బిజినెస్. ఒక కస్టమర్ నీకు కనెక్ట్ అయితే కావాలంటే జస్ట్ మీరు రోజు వాడే ప్రోడక్ట్ ఒకసారి మార్పియండి. మన దగ్గర ఎన్నో రకాల ప్రొడక్ట్స్, ఇప్పుడు ఇందులో 20 రకాల ప్రొడక్ట్స్ పెట్టారు. 20 రకాల ప్రొడక్ట్స్ లో ఒకరికి పేస్ట్ నచ్చచ్చు, కొందరు సోప్ నచ్చచ్చు, కొందరు సర్ఫ్ నచ్చచ్చు, కొందరు ఆయిల్ నచ్చచ్చు, కొందరు ఫేస్ వాష్ నచ్చచ్చు, కొందరు డిష్ లిక్విడ్ నచ్చచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి కనెక్ట్ అయితే లైఫ్ టైం నీకు కస్టమర్ బ్యాంక్ అనేది నీకు పెరుగుతూనే పోతుంటుంది. ఒక్కసారి పేస్ట్ వాడితే నాకు అదే అంటాడు. మా అబ్బాయి ఉన్నాడు, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వానికి పేస్ట్ మా క్లో పేస్ట్, వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోయినప్పుడు ఆ పేస్ట్ చూసి కోల్గేట్ పేస్ట్ వాడినప్పుడు చీ డాడీ ఎట్లుంది పేస్ట్ అని చెప్పి వామిటింగ్ చేసుకున్నాడు. సో వానికి పేస్ట్ ఇదే తప్ప వానికి ఏ పేస్ట్ వాడని కూడా వాడాడు. ఎందుకు సార్? మన కోసం, మన పిల్లల కోసం. దీని రేట్ ఎక్కువ ఉందా? వేలు ఉందా? జస్ట్ 45 రూపాయలకు 100 గ్రాముల పేస్ట్ బయట కోల్గేట్ పేస్ట్ 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. అదే మన ఇక్కడ కొనుక్కుంటాం. బయట నువ్వు డిమార్ట్ లో ఎంత ఆఫర్ పోయినా కానీ 45 రూపాయల కంటే 100 గ్రాములు నీకు తక్కువేయడు. సార్ మా డిమార్ట్ పోతే 1+2 ఉన్నది, కొన్ని 1+3 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది, 4 సబ్బులు కొంటే ఇంకో సబ్బు వస్తుంది. ఏ సబ్బు అయినా మీరు కంపేర్ చేసుకోండి, 100 గ్రాములు ఇంతకంటే తక్కువ ఎక్కడ దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. యూ కెన్ సర్చ్. ఇప్పుడు మీరు లైవ్ పోండి, డిమార్ట్ పోయి ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత మీరు వర్కౌట్ చేసుకోండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనం కరిగేటి ప్రోడక్ట్ మీదనే మనం బిజినెస్ చేయబోతున్నాం. పేస్ట్, దీనికి ట్రైనింగ్ అవసరమా రాజు గారు? పేస్ట్ కి ట్రైనింగ్ అవసరమా? ట్రైనింగ్ అవును సార్, అవసరం లేదు సార్. పేస్ట్ వాడు రోజు చేసే పేస్ట్, అక్కడ కోల్గేట్ పేస్ట్ మన పేస్ట్ పెడతాడు, తర్వాత దాని ఫీడ్బ్యాక్ వాడే చెప్తారు. పేస్ట్ కి ట్రైనింగ్ అవసరం లేదు. సబ్బు ఎలా రాసుకోవాలి మనకి చెప్పాలన్నా అవసరం లేదు, వాడు రాసుకోవాలి. షాంపూ ఎలా పెట్టుకోవాలి మనకి చెప్పాలన్నా, ఆయిల్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పారు, సర్ఫ్ ఎలా వాడాలి, డిష్, దీనికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ ప్రోడక్ట్ ని ఒక్కసారి మీరు చెప్పండి, ఒక్కసారి ప్రోడక్ట్ గురించి మీరు మాట్లాడి ఒక లీడర్ చెప్పండి, నెక్స్ట్ ఆ ప్రోడక్టే నీతో మాట్లాడిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కివా కైపో ఇండస్ట్రీ. ఇస్ ఎక్స్ట్రాడినరీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, అతి తక్కువ ధరలో, బిలో మిడిల్ క్లాస్, స్లమ్ లో ఉన్న వాళ్ళకు కూడా అమ్మచ్చు మన ప్రోడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. స్లమ్ నుంచి బంజారా హిల్స్ వరకు మనం అమ్మచ్చు ప్రోడక్ట్. అంత ఎఫర్టబుల్ ప్రైస్ లో, అంత క్వాలిటీ ప్రోడక్ట్, అంత ఆర్గానిక్ ప్రోడక్ట్ మనకు అందిస్తున్న కరెంట్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా సార్. నేను ఇక్కడ చూసిన రేట్ కంపారిజేషన్ ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ లో నేను చూశాను, రేట్ చూశాను, అదిరిపోయాయి, కళ్ళు జిగిరిపోయాయి. అక్కడ ఒకసారి చేస్తే మోమాటానికి బిజినెస్ చేసేది బయట నెట్వర్క్ మార్కెటింగ్ నేను చూశాను, నేను కూడా చేశాను. నా ఫ్రెండ్స్ ఏదో అంటున్నాడు, మోమాటానికి ఒకసారి కొంటాం, 2 సార్లు కొంటాం, 3వ సారి అన్ని పైసలు లేవరా భయ అని చెప్పి సంతోష సభ్యగా కొంటాడు. 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి ఎవరు కొంటారు పైసా అని. టీ పౌడర్ 200-300 పెట్టి ఎవరు కొంటారు? సర్ఫ్ ఇవన్నీ గంత పైసలు పెట్టి బయట వాళ్ళు అడిగిలు కాబట్టి బయట కంపెనీలో ఇదే లిక్విడ్ 120 రూపాయలు 130 ఉంటుంది.
మొహమాటానికి చేసే బిజినెస్ అదర్ నెట్వర్క్ మార్కెటింగ్. కానీ ఒక్కసారి కీవా కైపోలో ఎంటర్ అయ్యి వాడు ఒక్కసారి కనుక ప్రొడక్ట్ వాడినట్టయితే లైఫ్ టైం నీ కస్టమర్ బ్యాంక్ అనేది పెరిగిపోతుంది. 100 మందికి ఫ్యామిలీస్ నీ కింద ఉన్నారంటే ఎవ్రీ మంత్ ఒక 5 నుంచి 10 లక్షల బిజినెస్ అవుతుంది. నీ ఇన్కమ్ 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్, జస్ట్ FMCG ప్రొడక్ట్స్ లో. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కీవా కైపో. జస్ట్ కంపారిజన్. నేను ఈ రోజు మార్నింగ్ నుంచి గూగుల్లో సెర్చ్ చేసి అసలు ఏ రేట్ ఉందని చూసి నేను లైవ్ రేట్, మీరు గూగుల్లో సర్ఫ్ ఎక్సెల్ ఇదే సబ్ కొడితే మీకు రేట్ అవ్వబడుతుంది. ఇక్కడ మన దగ్గర దొరికే ప్రోడక్ట్ కాస్ట్ ఎంతో మీరు చూడండి. సో ఈ కంపారిజన్ కనుక మీరు ఒక కొత్త వ్యక్తులకు మీరు పరిచయం చేస్తే వాళ్ళు ఒక సబ్ అన్న కొంటారు మై డియర్ ఫ్రెండ్స్, ఒక సోప్ అన్న కొంటారు, ఒక టీ పౌడర్ అన్న తీసుకుంటారు, ఒక బీబీ క్రీమ్ అన్న తీసుకుంటారు, ఒక ఫేస్ వాష్ అన్న తీసుకుంటారు. ఒక్కసారి కనుక నీకు కస్టమర్ అలవాటైతే మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్ టైం వాళ్ళకు నీ కస్టమర్ కి నీ ప్రోడక్ట్ కి అలవాటు పడిపోతారు. ఇది 100% వాస్తవం. వై? బికాస్ పవర్ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. చెప్పండి, అందరికి ఈ రోజుల్లో అందరికి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చిందండి. కల్తీ ప్రోడక్ట్ వాడద్దు. ఇక్కడ మా కాడ టమాటాలు అమ్ముతారండి, బయట 100 రూపాయల కిలో ఉంటే ఇక్కడ 150 రూపాయల కిలో ఆర్గానిక్ టమాటా అని. పచ్చిమిరపకాయ కిలో 80 రూపాయలు ఉంటే ఇక్కడ 120 రూపాయల కిలో, ఎందుకంటే ఆర్గానిక్ అట. నేను చూసిందా మరి పండించేది, ఆ రైతు పండించి నాకు ఫోన్ చేసి చెప్పాడా? ఏం చెప్పాడు? బట్ అది ఆర్గానిక్ అని. అంటే ప్రజలు హెల్త్ మీద కాన్షియస్ అనేది పెరిగింది ఆఫ్టర్ కరోనా తర్వాత. మంచి ఫుడ్ తీసుకోవాలి. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బిజినెస్ ఇన్ ఫ్యూచర్, ఆర్గానిక్ స్టోర్. దీని అందుకే ఫ్రాంచైజీలు కూడా మనం ఇవ్వబోతున్నాం. బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఆర్గానిక్ ప్రొడక్ట్. ఫ్యూచర్ లో ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బిజినెస్ ఎక్కడ ఆగదు. ఎప్పుడు పేస్ట్ వాడడం బంద్ చేస్తారో, ఎప్పుడు సబ్బు రాసుకోవడం బంద్ చేస్తారో, షాంపూ రావడం బంద్ చేస్తారో, టీ తాగడం బంద్ చేస్తారో, పోళ్ళు తోమడం బంద్ చేస్తారో, బట్టలు ఉతుకోవడం బంద్ చేస్తారో అప్పుడే నీ బిజినెస్ క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు నీ బిజినెస్ ని ఎవరు ఆపేది లేదు. నీ చుట్టూ ప్రకారం నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ ఫోన్ కాంటాక్ట్ 500-1000 మంది కాంటాక్ట్ ఉంటారు. జస్ట్ ఒక్కొక్క కాంటాక్ట్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క మీరు హోమ్కి వెళ్ళి మీరు ఒక్కసారి డెమోన్స్ట్రేషన్ ఇవ్వండి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎలా చేశాను ఎక్స్ప్లెయిన్, జస్ట్ యూ కెన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రోడక్ట్ తీసుకుపోండి, ఆ ప్రోడక్ట్ వాళ్ళకి చూపియండి. వాళ్ళు కావాలంటే టీ కూడా మనకు డెమో ఉంటుంది, సర్ఫ్ కు డెమో ఉంటుంది, పేస్ట్ కు డెమో ఉంటుంది. ఒక్కసారి మీరు వాళ్ళ ముంగడ లైవ్ లో డెమో చేసి చూపెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కరు మాడితే ఒక్క ఫ్యామిలీ నుంచి నీకు 100 ఫ్యామిలీ రిఫర్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. బిజినెస్ అయితే జస్ట్ యూ కెన్ స్టార్ట్ దిస్. దీనికి ట్రైనింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ప్రోడక్ట్ చేంజ్ చేసుకోండి, రేట్ తక్కువ, వాళ్ళు సర్వీస్ చేసే విధంగా నువ్వు ఉన్నావా, యూ కెన్ డూ ఇట్. మిమ్మల్ని ఎవరు ఆపరు. ఆ శక్తి ఎవరికి ఉండదు. మీ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వేరు, ఈ నెట్వర్క్ మార్కెటింగ్. అందుకే కంపెనీ కరెంట్ సార్ హర్ కీవా గర్ కీవా అంటే ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నట్టే ప్రతి ఇంట్లో కీవా ప్రోడక్ట్ ఉండాలని ఒక మంచి సంకల్ప బలంతో స్టార్ట్ చేసిన కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. అందుకే అందరికి అతి తక్కువ ధరకి ప్రోడక్ట్ అందిస్తుంది కంపెనీ. ఈ వాల్యూ మనకు తెలియదు సార్, ఇది మనకి తెలియదు. అదే రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు కంపేర్ చేసాను కానీ మీకు లైవ్ లో చూపిస్తాను కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని ప్రింట్అవుట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళండి, హోమ్ మీటింగ్స్ పెట్టండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నో నెట్వర్క్ కంపెనీలు మొత్తం FMCG మీద చేస్తున్నాయండి, ఆర్సీఎం కానీ వెస్టేజ్ కానీ, వీళ్ళు పేర్లు చెప్పొద్దు కానీ. సో మీరు స్టార్ట్ చేయండి FMCG ఐటమ్ లో. అదే పవర్ ఆఫ్ FMCG ఒక సెషన్ తీసుకుంటా, పవర్ ఆఫ్ FMCG మీద ఏ కంపెనీ ఎన్ని కోట్లు చేస్తున్న బిజినెస్ అనే దాన్ని. సో ఇది నిత్యం వాడే వస్తువులు కల్తీ నుంచి మీరు ఆర్గానిక్ వైపు మొగ్గు చూపడానికి దిస్ ద పర్ఫెక్ట్ వే అని మీరు ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి చెప్పినా, చదువుకోని వాళ్ళకి చెప్పినా, రేటు తక్కువ ఉన్నా కానీ ఫస్ట్ రేటు తక్కువ ఉన్నా అని చెప్పి ఇక్కడికి వస్తారు. ప్లస్ ప్రొడక్ట్ అనేది మంచిగా ఉందని చెప్పి నీకు అడిగి రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ విల్ షేర్ వన్ మోర్ PPT. సో ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్, దీన్ని FMCG అంటారు. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్, డైలీ వాడే ప్రోడక్ట్స్ ఇందులో. సో మన ఒకసారి అన్ని లైట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటా చూడండి. సో సోప్స్, ఎక్స్ట్రాడినరీ సోప్స్, మనది నీమ్ సోప్, అవకాడో సోప్, శాండిల్ సోప్, బ్యూటీ సోప్. కొందరు శాండిల్ వాడతాం, మీరు సంతోష్ శాండిల్ గా ఉంటాయి కదా, శాండిల్ వాడతాంటే శాండిల్ ఇవ్వండి. స్కిన్ ప్రాబ్లం ఉందంటే నీమ్ ఇవ్వండి. బ్యూటీ కోసం మంచిగా బ్యూటీ బార్ ఇవ్వండి. అవకాడో గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సెషన్ ఉంటుందండి, 30 minutes ఉంటుంది. అవకాడో అనేది అరుదైన ఫ్రూట్. ఇది బాడీ సోప్ రాసి ఉంటుంది దాని మీద, బాడీ సోప్ అని, ఫేస్ అండ్ బాడీ సోప్, ఫేస్ రాసుకోవచ్చు, బాడీ రాసుకోవచ్చు. సో
ఈ అవకాడో చేసే గుణం ఏంటంటే, అవకాడో ఏంటంటే టాక్స్ ని రిమూవ్ చేస్తుంది. అంటే స్కిన్ లో ఉన్నది, స్కిన్ లో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి, 7 లేయర్స్ ఉంటాయండి స్కిన్ లో. ఇది అప్ టు 3 లేయర్స్ వరకు వెళ్ళి ఆ ట్యాక్స్ ని రిమూవ్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న చెత్తను చెదారు అనేది తీస్తుంది. మామూలుగా ఇట్లా రాస్తారు పైన, కానీ ఈ సోప్ రాసిన తర్వాత 1 నిమిషం అట్నే ఉంచిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేయండి, లోపల ఉన్న ట్యాక్స్ అప్ టు 3 లేయర్స్ వరకు వెళ్ళి ట్యాక్స్ ని రిమూవ్ చేసే గుణము కీవా కైపో అందిస్తున్న అవకాడో సోప్ లో ఉంటుంది. అందుకే దీనికి చాలా కాస్ట్. ఇది పెద్ద పెద్ద హీరోయిన్లు వాడే సోప్, ఇది అవకాడో సోప్. పెద్ద పెద్ద యాక్టర్స్ వాడే సోప్ అవకాడో సోప్. యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, అందుకే నేను గూగుల్ లైవ్ లో చూపించాను మీకు. సో దిస్ ద బెస్ట్ సోప్. ఇది ఇంత తక్కువ ధరకు మనకు 30 రూపాయలకి ఇస్తుంది అంటే ఎంత గ్రేట్ సార్. అలా పేస్ట్ లో కూడా మనకి ఇంకా నూనె, చార్కోలు, కొందరికి లవంగ పడదు అనుకుంటే నూనె వాడచ్చు. ఎక్స్ట్రాడినరీ. 24 hours మనకు రిఫ్రెష్ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ రాదు, చిక్కుల నుంచి రాదు, పిప్పి పళ్ళు అయినా, నీకు బ్లీడింగ్ చిక్కుల నుంచి bleeding అయినా ఎక్స్ట్రాడినరీగా మీకు పనిచేసే ప్రోడక్ట్ అంటే మన పేస్ట్. సో ఫేస్ వాష్లు కూడా సో మెనీ టైప్ ఆఫ్ ఫేస్ వాష్లు ఉన్నాయి. క్రీమ్స్ 100% ఆర్గానిక్ లో అందిస్తున్న, ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్ లేకుండా, ఫేర్నెస్ క్రీమ్ లో యాంటీ మార్క్స్ క్రీమ్, మార్క్ ఉన్న అండర్ ఐ క్రీమ్, కళ్ళ కింద బ్లాక్ మార్క్స్ ఉన్నా కూడా తీసేయడానికి, స్కిన్ మన బీబీ క్రీమ్, ఫేర్నెస్ క్రీమ్, టాల్కమ్ పౌడర్. గవర్నమెంట్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు వేసే పౌడర్ చాలా డేంజర్. పౌండ్స్ గురించి మీకు డౌట్ ఉంటే పాండ్స్ గురించి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. సో పాండ్స్ మన ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. పాండ్స్ మన బాడీ టాల్క్ పౌడర్. తర్వాత షాంపులు ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపులు. హెయిర్ ఆయిల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్. ఇంకోటి టాయిలెట్ క్లీనర్ అండి. సో ప్రతి ఇంట్లో వాష్రూమ్ ఉంటుందండి, అందులో కెమికల్స్ టూ మచ్ యాసిడ్స్ కలిపి టాయిలెట్ క్లీనర్స్ తయారు చేస్తారు. మన న్యాచురల్ గా ట్రీస్ నుంచి తయారు చేసిన కొన్ని హార్మ్ఫుల్ తోని తయారు చేసిన ఎలాంటి కల్తీ లేని ఇలాంటి ఇది దాని కెమికల్ లేని ప్రొడక్ట్స్ ఏంటంటే టాయిలెట్ క్లీనర్ అన్నమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది. హార్పిక్ అంటే చాలా రేట్ తక్కువ. తర్వాత ఫ్లోర్ క్లీనర్, ఇది కూడా చాలా డేంజర్ అండి. బయట ఏంటంటే ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతా ఉంటారు అలా, యాసిడ్స్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి. మనది ప్యూర్లీ ఆర్గానిక్ మెథడ్ లో పండించిన తయారు చేసిన ఫ్లోర్ క్లీనర్ అండి. ఇందులో ఫ్లేవర్స్ కూడా న్యాచురల్ ఫ్లేవర్స్ తో తయారు చేసిన ఫ్లోర్ క్లీనర్ చాలా బాగుంటుంది. అదే తక్కువ ధరకు ఉంటుంది. ఇది కూడా సంబంధించినది ఇస్తా. ఫ్యాబ్రిక్ క్లియర్, తర్వాత సర్ఫ్, డిష్ లిక్విడ్, నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ గురించి అందరికి తెలుసు. మన వాడేది నూనె కాదని అందరికి తెలుసు. అది వాడుతున్నది మనం బయట దొరికే పెట్రోలియం రేటు. అది పెట్రోల్ ఫస్ట్ క్రూడ్ తీసిన తర్వాత అలా ఇంజన్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ తీసిన తర్వాత జీరో ఆయిల్ అని ఉంటుంది. ఆయిల్ అంతే తప్ప దాంట్లో ఎలాంటి ఉండదు. ఆ ఆయిల్ లో వాడు విటమిన్ ఏ, డి, సి అని అది కూడా కెమికల్ అలా డ్రాప్స్ కలిపి అందులో ABCD అని చెప్పి అందులో చేస్తారు. అంత డేంజర్ అయిన ఆయిల్ ని మనం రోజు కన్జ్యూమ్ చేస్తున్నాం. మనకు కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి, స్ట్రోక్ వస్తుంది, బ్లడ్ చిక్కగా అవుతుంది. అన్నిటి కారణం ఒక మహమ్మారి, అది ఒక మాఫియా అని చెప్పొచ్చు ఆయిల్ అనేది. ఇక మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ లో కొట్టండి, కల్తీ ఆయిల్ అని కొట్టండి. పంది కొవ్వులతో ఎన్నో రకాల డెల్టాలు, డాల్డాలు, నెయ్యి అంది. అసలు బర్రెనే ఆవులే పాలు ఇస్తలేరు. అన్ని నెయ్యి ఎట్లా తయారు చేస్తున్నారండి? అందరికి తెలుసు కదా కల్తీ అని. సో మీరు మారండి, మీకోసం, మీ ఇంట్లో వాళ్ళ కోసం. ఇది ఇంకోటి ఏంటంటే రేట్ ఎక్కువ కాదు. ఇది 200 రూపీస్ ఆయిల్ ఫర్ లీటర్ వస్తుందండి. బయట మీరు 6 లీటర్స్ వాడితే ఇది 4 లీటర్సే అవుతుంది. అంటే అది ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసి ఇది తక్కువ ఆయిల్ పోసుకున్నా కూడా అవుతుంది. ఇప్పుడు మనం ఈ రోజుల్లో మా డాడీ, నాకు తెలుసు, అప్పుడు మేము మిషన్కి వెళ్ళి పల్లి ఆయిల్ తీసుకొచ్చేది మా డాడీ. ఒక 5 లీటర్లు తీసుకొస్తే మాకు ఒక 3 నెలలు వచ్చేదండి. ఇప్పుడు 5 లీటర్స్ 1 మంత్ కూడా సరిపోవట్లేదండి. ఒకప్పుడు ఆయిల్ వాడుకునేది, ఇప్పుడు తాగుతున్నాం ఆయిల్. లిటరల్ చెప్పాలంటే ఆయిల్ తాగుతున్నాం. మళ్ళీ బయట బజ్జీల బండి. అసలు ఆయిల్ గురించి ఒక సెషన్ తీసుకుంటాను. వెరీ డేంజర్. క్యాన్సర్, స్ట్రోక్, కొలెస్ట్రాల్ పెరగడానికి మూల కారణము ఆయిలే. అది అందరికీ తెలుసు. 4 కిలోల పల్లి ఆడిస్తే 1 కిలో ఆయిల్ వస్తుందండి. సన్ఫ్లవర్ ఎంత కాస్ట్ ఉంది, పల్లీలు ఎంత కాస్ట్ ఉంది, ఒక్కసారి మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మనం వాడేది ఆయిలా కెమికలా. సో ఫస్ట్ చేంజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనం పూరీలు చేస్తాం, బజ్జీలు చేస్తాం, చేసిన తర్వాత ఆయిల్ ఏం చేస్తామండి? పడబుద్ధి పోయి కాదు, ఆటోలకు మనసు ఒప్పదు. ఆయిల్ ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో దాంట్లో పోస్తారు.
ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు వస్తుందండి? మీరు వాడుతున్న మీరే దానికి మీ అసిడిటీ ప్రాబ్లం తెచ్చుకోవడానికి మీరే ఈ ఆయిల్, మన ఆయిల్ ని నువ్వు 5 సార్లు బాయిల్ చేసినా, 200 degrees వరకు బాయిల్ చేసినా గానీ, 98 degrees వరకు బాయిల్ చేసినా గానీ మన ఆయిల్ ఏం కాదండి. సో ఫుల్లీ మాన్యువల్ రిఫైన్డ్ ఆయిల్ ఇది. మన ఆయిల్ గురించి మళ్ళీ ఇంకా చెప్తాను. సో అట్లా తర్వాత లేడీస్ కి ప్యాడ్స్ అండి. సో ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. లేడీస్ కి అసలు కేసెస్ ఆఫ్ క్యాన్సర్ రావడానికి కూడా బయట మనకి చీప్ క్వాలిటీ ప్యాడ్స్ అండి. సో దీని డెమోస్ ఒకసారి మీరు చెయ్యండి, మీకు ఎక్స్ట్రాడినరీ. ఈ ఒక్క ప్రోడక్ట్ తోనే మీరు lakhs of rupees ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అండ్ హ్యాండ్ వాష్లు ఉన్నాయి, యూస్ ఉన్నాయి, స్ప్రేలు ఉన్నాయి, తర్వాత షేవింగ్ ఫోమ్స్ ఉన్నాయి, తర్వాత క్లీనర్ టోన్ ఉంది, టార్క్లిన్ లాక్టిన్ అనేది. ఇది చాలా మంచి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. ఇది ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్ దాంతో తయారు చేసిన ప్రోడక్ట్ అండి ఇది మీరు డెమోస్ అనేది చేసుకొని వాళ్ళకు ఈజీగా అమ్మొచ్చు. ప్లస్ హెయిర్ కలర్స్ ఈ రోజు అందరికి తెలుగు చుట్టబడుతున్నాయి. 100% న్యాచురల్ హెయిర్ ఆయిల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ప్యూర్ హెన్నాతో తయారు చేసిన బ్లాక్ హెన్నా, ఎక్స్ట్రాడినరీ. బయట 30 రూపాయలు మనకు 1+1 లో వస్తుంది. తర్వాత టీ పౌడర్, గ్రీన్ టీ, లెమన్ రిఫ్రెషింగ్ టీ. సో గ్రీన్ టీ తాగే వాళ్ళు కూడా బయట తాగే కల్తీ కాకుండా న్యాచురల్ గా మనకి 25 టీ బ్యాగ్స్ జస్ట్ 100 రూపీస్కే వస్తుంది. తర్వాత ఇక అందరికి తెలుసు టార్మరిక్ హెల్తీ పౌడర్స్. ఇంక ఇవన్నీ నేను తయారు చేయాలి, కంపారిజేషన్ టుమారో డెఫినెట్లీ ఐ విల్ డన్ బై టుమారో. చేసిన అన్ని చేస్తాను. సో ఎలాంటి కల్తీ లేకుండా టార్మరిక్ లో చాలా రకాలు ఉంటాయండి. పొడుగుది ఉంటది, దొడ్డి ఉంటది. సో ఈ హల్దీ పౌడర్ అనేది మీరు లైవ్ లో డెమో కూడా చేసి వచ్చండి. వాళ్ళకు కూడా ఒక ప్యాకెట్ తీసుకుపోయి మీ బ్యాక్ టూల్ కిట్ లో ఉండాలి ఇవన్నీ. కొన్ని ఒక ప్రోడక్ట్ లైవ్ లో వాళ్ళకు పసుపు డెమో చేయించండి, మిర్చి న్యాచురల్ గా, గరం మసాలా, బ్లాక్ పెప్పర్, జీరా రైస్, చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ ప్రొడక్ట్స్ లో. హెయిర్ రిమూవల్ క్రీమ్ సూపర్ అండి ఇది. డైరెక్ట్ ఎలాంటి కెమికల్, ఎలాంటి స్మెల్ కూడా రాదు రిమూవ్ చేసిన తర్వాత కూడా. మీరు లైవ్ లో డెమోస్ కూడా మీకు చేతికి చూసి చూపించుకోవచ్చు. సో బీబీ క్రీమ్స్, లిప్స్టిక్స్ ఎలాంటి కెమికల్ లేకుండా, ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తులు మిక్స్ చేయకుండా న్యాచురల్ కలర్ తో తయారు చేసిన లిప్స్టిక్స్ ఉన్నాయి. కాజల్, లేడీస్ సంబంధించిన బ్యూటీ పార్లర్ కూడా మీరు మస్కరాలు ఉన్నాయి, ఐ లైనర్స్ ఉన్నాయి, డార్క్ కాజల్ ఉన్నాయి. సో లిక్విడ్ సింధూర్ సూపర్ ప్రొడక్ట్ అండి ఇది. జస్ట్ చాలా తక్కువ రేటు. మీరు పోయి జస్ట్ బ్యూటీ పార్లర్ పోయినా కూడా మీరు సేల్ చేసుకోవచ్చు, సూపర్ గా ఉంటుంది. తర్వాత డైలీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్నాయి, తులసి కానీ, కౌకలస్ట్రమ్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్. డైలీ వాడే నిత్యావసర వస్తువుల్లో పంచతులసి కూడా ఒకటి. మంచి డెమోస్, లైవ్ డెమోస్ చేయొచ్చు. వేరే కంపెనీ చేస్తే బొక్క పడుతుంది సార్ ప్లాస్టిక్ దాంట్లో అంటే, అప్పుడు మన గోల్డ్ తులసి డెమో చేయండి. నార్మల్ గా నీకు చేయాలంటే ఈ తులసి చేయొచ్చు. ఇది 60 రూపాయలు, ఇది 100 రూపాయలు. అంత తక్కువ ధరకి ఇస్తున్న కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ ఎదుగుదాం. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన నా అప్లైనర్స్ కి, నా మెంటర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేద్దాం. ఈ మిగతా ప్రపంచకు సంబంధించిన ఇమేజ్ అనేది మీకు పంపిస్తాను. అందరికి లైవ్ డెమోస్ పంపిస్తాను. లైవ్ డెమోస్ మీరు పెట్టుకోండి. ఎలా డెమోస్ చేయాలో కూడా నన్ను అడగండి, ఇది చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కల్తీ కెమికల్ ప్రొడక్ట్స్ వర్సెస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఈ డెమో, ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతలో ఇంకెవరైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఈ సెషన్ ఎలా అనిపించిందో కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ అండ్ నాకు మోటివేషన్ ఇంకా ది బెస్ట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ ఒకరికి మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ సార్. మీ సెషన్ కూడా ఇవాళ సూపర్ సెషన్ సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి బాగా ఇచ్చారు. మిగిలిన వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతుంది. థ్యాంక్ యూ సార్. సూపర్ సెషన్ సార్.